వెల్కమ్ టు ఉజ్వల్ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ డౌన్ఫాల్ మొదలైందా? ఇప్పుడు జరిగిన ఒక సంఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీకి చెందినటువంటి మాల్యాద్రి నాయుడు ఒక కాంగ్రెస్ నేత. ఆయన తన కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లోకి చేరడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇది పెద్ద హైలైట్ ఏంటి అని మీరు అనుకోవద్దు. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే కాంగ్రెస్ నేతలకి కాంగ్రెస్ పార్టీ అంటే చిరాకు పుట్టింది. తన యొక్క అధినేత రేవంత్ రెడ్డి తీసుకునే అనాలోచిత నిర్ణయాల మీద వెగటు పుట్టింది. అందుకే ఇప్పుడు వారు మరొక ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూడడం జరిగింది. ఆ ప్రత్యామ్నాయం ఎక్కడో లేదు, బీఆర్ఎస్ పార్టీ అంటూ గ్రహించడం జరిగింది. ఇక కేటీఆర్ గారిని సంప్రదించి ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడే అసలు తమాషా ఉంది. మరి చాలామంది ఓటు వేసి కాంగ్రెస్ కావాలనుకొని కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చారు కదా అని ఒక ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకుంటూ ఉంటారు. కానీ అందుకు కారణం కనుక మనం ఆలోచిస్తే కాంగ్రెస్ ఇచ్చినటువంటి అత్యాశ చూపించేటువంటి 6 హామీలు, ఏవైతే 6 హామీలు ప్రజల మీద జొప్పించిందో వాటిని చూసి ప్రజలు కూడా కాస్త టెంప్ట్ అయిపోయి, అమ్మో కాంగ్రెస్ వస్తే నిజంగానే ఇవన్నీ చేస్తుందేమో అని భావించి వారు తమ యొక్క అమూల్యమైన ఓటుని ఈ అబద్ధాలు చెప్పే పార్టీకి, పనికిమాలిన పార్టీకి వేయడం జరిగింది. కానీ వాస్తవంలోకి వస్తే ప్రజలు అన్యాయం అయిపోయారు. ప్రజల యొక్క ఆశలు ఆవిరైపోయాయి. కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలకి, కార్యకర్తలకే నచ్చక ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైడ్రా కానివ్వండి, లంచర్ల ఇష్యూ కానివ్వండి, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. అలాగే తన యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలను కూడా ప్రజలు తీవ్రంగా గమనిస్తున్నారు. ఎప్పుడైతే గమనిస్తున్నారో వెంటనే వారు ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. వారికి అండగా ఉంటూ, వారి తరపున నిలబడుతూ, వారి కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇక కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ నేతల్ని కండువా కప్పి ఆహ్వానిస్తూ, ఇక సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చాలా అనాలోచితంగా ఉన్నాయి. అంతేకాకుండా నన్ను కూడా అరెస్ట్ చేస్తా అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. నేనే తప్పు చేయలేదు, అవసరమైతే అరెస్ట్ కూడా చేసుకోండి అంటూ సవాల్ కూడా విసరడం జరిగింది. అంతేకాదు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని, ఈ ఆర్ఆర్ ట్యాక్స్కి త్వరలోనే ఫుల్ స్టాప్ కూడా పెడతానని, అంతేకాదు బీజేపీ ప్లస్ కాంగ్రెస్ రెండూ కూడా జంట పార్టీలని కాంగ్రెస్ నేతలు తిడుతుంటే బీజేపీ నేతలు మండిపడుతున్నారని, అసలుకి వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటో ప్రజలకి తెలియాలని, మరి ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటూ కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది. మరి ఇక సామాన్య ప్రజలు కూడా కాంగ్రెస్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలతో విసుగు చెందారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఉంది అంటూ గమనించడం జరుగుతుంది. ఇక త్వరలోనే కాంగ్రెస్కి ఓటేసి అన్యాయం అయిపోయిన చాలామంది కార్యకర్తలు, నేతలు, సామాన్య ప్రజలు అందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూడడం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.